సొంతింటి కల నెరవేర్చుకున్న వేలాది కుటుంబాలకు ఇప్పుడు ఒకే ఒక్క నిబంధన నిద్ర లేకుండా చేస్తోంది. అదే 22A నిషేధిత భూముల జాబితా. నిన్న మొన్నటి వరకు అన్ని సక్రమంగా ఉండి క్రయ విక్రయాలు జరిగిన ప్లాట్లు, ఫ్లాట్లు, ఆస్తులు ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి చేరడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుంది? రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల పొరపాట్లకు సామాన్యులు ఎందుకు బలవుతున్నారు? దీనిపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ తో పాటు గ్రేటర్ పరిధిలో సొంతింటి యజమానులకు 22A రూపంలో పెద్ద పిడుగు పడింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, దేవాదాయ, సీలింగ్, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తారు. అయితే రెవెన్యూ రికార్డుల సమీకరణ సమయంలో పాత డేటాను యథాతథంగా పంపడంతో చట్టబద్దమైన ప్రైవేట్ ఆస్తులు, దశాబ్దాల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. కేవలం శివారు ప్రాంతాలే కాదు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాగోల్, కూకట్పల్లి ఇలాంటి వీఐపీ ప్రధాన ప్రాంతాల్లోని సొసైటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లోని స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ తో పాటు గాయత్రి నగర్, యమునా నగర్, ఎమ్మెల్యే కాలనీల్లోని పలు సర్వే నెంబర్లు కూడా ఈ 22A జాబితాలోకి చేరడం కలకలం రేపింది. 20 ఏళ్ల క్రితం కట్టిన ఫ్లాట్లను అమ్మేందుకు వెళితే ఇవి సీలింగ్ భూములంటూ ఒక సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరిస్తుండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ సమస్యను ఆసరాగా చేసుకుని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పేరిట కొత్త దందా మొదలైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లియరెన్స్ కోసం ఆర్ఐ, తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు క్రెడాయ్ ప్రతినిధులు సైతం బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు లేని సమస్య రిజిస్ట్రేషన్ సమయంలో రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల క్లరికల్ పొరపాట్లకు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య తీవ్రతపై భూచట్టాలు నిపుణులు స్పందిస్తూ జ్యుడిషియల్ పోర్టల్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం వెంటనే రికార్డులను సరిచేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అధికారుల తప్పిదాల వల్ల సమస్య ఏర్పడిందంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. ప్రజల ఆస్తిలో ఒక గజానికి కూడా ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. వితిన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. నిషేధిత జాబితాలో ఉన్న కేసుల్లో కొన్ని హైకోర్టు పరిధిలో కూడా ఉన్నాయని, అధికారుల పొరపాట్లను త్వరితగతిన సవరిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. జెన్యూన్ కేసులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజల ఆస్తులపై వారికే పూర్తి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారుల క్లరికల్ పొరపాట్ల వల్ల తీవ్ర మానసిక వేదన గురైన బాధితులకు మంత్రి క్షమాపణ చెప్పడం, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ సహా ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించడం ఊరటనిచ్చే అంశం. ప్రకటించిన విధంగానే బాధితుల సమస్యలను ప్రభుత్వం ఎంత త్వరగా కొలిక్కి తెస్తుందో చూడాలి.
వేల కోట్ల విలువైన ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. అధికారుల తప్పిదంతో ఏకంగా ఊర్లనే నిషేధిత 22A సీలింగ్ యాక్ట్ లో చేర్చాల్సి వచ్చింది. ఇంకేం వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. పెళ్లిళ్లు, చదువుల కోసం భూములు అమ్మలేక, కొనలేక బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 10,000 కుటుంబాల ఆస్తులు 22Aలో చేర్చడంతో ఆందోళనకు దిగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 100 ఎకరాల పట్టా భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు 22A 1D నిషేధిత సీలింగ్ యాక్ట్ లో చేర్చారు. దీంతో ఏడాది కాలంగా క్రయ విక్రయాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2025 జూలై నెలలో అత్యంత విలువైన పట్టా భూములను నిషేధిత సీలింగ్ యాక్ట్ లో చేర్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. అవి ప్రభుత్వ ఆక్రమిత భూములు కాదని డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని చెప్పినా అధికారులు వెళ్లలేదు. ఏడాది క్రిందట ఈ భూములు 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర ఆర్థిక అవసరాల కోసం తమ ప్లాట్లను అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లోని రేకుర్తి, విద్యానగర్లో దాదాపు 536 ఎకరాలు, 16 సర్వే నెంబర్లోని 115 ఎకరాలతో పాటు కొత్తపల్లి ప్రాంతంలో వందలాది ఎకరాల పట్టా భూములు సహా సుమారు 10,000 ప్లాట్లు, 5,000 పైచులకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయకుండా 22Aలో చేర్చారు. దీంతో ఇక్కడ స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్ని కావు. 40 సంవత్సరాల కింద రేకుర్తిలో అమరావతిలో ప్లాట్ తీసుకున్నా. దానికి లింక్ డాక్యుమెంట్ 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు కొంచెం అమ్ముదామంటే అమ్మడానికి పోతలేదు. అది ఎందుకంటే 22Aలో పెట్టారు. ఎందుకు 20 అప్పుడు 40 సంవత్సరాల కింద లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది? దానికి ఒక 6 డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 6 లింక్ డాక్యుమెంట్లు అందరికి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కదా. లాస్ట్ నాకు వచ్చేసింది. ఇప్పుడు తీసుకొని కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ మనకు అమ్ముదామంటే అమ్మడానికి పోవడం లేదు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లిలో గత 40-50 ఏళ్లుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు కూడా అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలో చేర్చారు. గత 60 సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా మార్ట్గేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నాయి. ఈ భూములకు లీగల్ గా క్లియరెన్స్ కూడా ఉంది. అయితే తాజాగా రేకుర్తి, విద్యానగర్లోని భూములను 22Aలో చేర్చడంతో బాధితులు అవాక్కయ్యారు. వందలాది ఎకరాల భూములు, ప్లాట్లపై ఉన్న 22A నిషేధిత చట్టాన్ని ఎత్తివేయకపోతే తమకు ఇక ఆత్మహత్య శరణ్యమంటూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. ఏడాది కాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 22Aలు పెట్టింది. ఏదో గత ప్రభుత్వం పెట్టిందని వీళ్ళు మభ్య పెడుతున్నారు. కానీ జూలై 2025 నాడు ఏ గవర్నమెంట్ ఉందండి? మాది ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినప్పుడు ఒక అంగుళం కూడా మెట్లని ఇలా ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆఫీస్లో కూర్చుండి, ఛాంబర్లో కూర్చుని స్టేట్మెంట్ మస్తు ఇవ్వచ్చండి, మేము కూడా ఇస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో, మా కరీంనగర్లో అయితే 1 year అవుతుంది పెట్టి. 2025 జూలైలో పెట్టినప్పుడు గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా, మరి నేను పెట్టలేని ఎట్లా అంటాడు చెప్పండి? అది ఈ ప్రభుత్వం ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గత సంవత్సరం కాలంగా ప్రజలందరూ నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక్క ఇల్లుకు లోన్ రాదు, ఒక ప్రాపర్టీ అమ్ముదామంటే వీలు కాదు. ఇవి గత 50 సంవత్సరాలుగా పట్టా భూములుగా ఉండి ఇప్పుడు 2020లో 22Aలకు ఎట్లా వస్తాయి? కరీంనగర్లో 90% పైగా పట్టా భూములను సీలింగ్ యాక్ట్ లో చేర్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గత ఆర్డీఓ, ఇతర ఉన్నతాధికారుల తప్పిదాలు, కక్షపూర్తిగా వ్యవహరించడం వల్లే తమ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని అంటున్నారు. వెంటనే తమ భూములను నిషేధిత యాక్ట్ నుంచి తొలగించకపోతే సచివాలయాన్ని, మంత్రుల ఇళ్లను ముట్టడించి దీక్షలకు దిగుతామని చెబుతున్నారు. కరీంనగర్లో కోట్ల విలువైన ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. ముఖ్యంగా రేకుర్తి ప్రధాన రోడ్డు, కొత్తపల్లి పరిసరాల్లో కాసులు కురిపించే భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో బాధితులు విస్మయానికి గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం, జిల్లా అధికారులు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేసి తమ పట్టా భూములపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కాసరాపన్ నుంచి కూడా పట్టా భూములు అయి ఉండి 90లో ఏదో సీలింగ్ యాక్ట్ అని తీసి తర్వాత 90లో నిషేధిత భూములని తీసి అంటే అప్పుడు 22 చేర్చలేదు, పట్టా భూములు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2018లో కూడా రిజిస్టర్ చేయొద్దని ఒకటి కలెక్టర్ గారు ఆర్డర్తోని మళ్ళీ కోర్టుకు ఆర్డర్ తెచ్చుకుని రిజిస్టర్ చేసుకుని. కానీ నేను అంటే ఈ యొక్క కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. విలేజ్ గ్రామం మొత్తం కూడా పట్టా భూములను 22 ఏ విధంగా చేర్చిలో మీరు ఒకసారి దానికి రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఏ గ్రామంలో కూడా కనీసం 10, 15, 20 నంబర్లు ఉంటాయి. కానీ మొత్తం ఊరుకూరే అంటే 125 సర్వే నంబర్లు సీలింగ్లో చూపెట్టడం చాలా అది ప్రభుత్వము అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి నివేదిక అంటే కేవలం ఒక ఆడివారి నివేదికను చేర్చడం చాలా ఇది దుర్మార్గమైన చర్య. మరోపక్క పట్టా భూములకి ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి హామీ ఇస్తున్నారు. ఈ హామీని ఎప్పుడు నెరవేరుస్తారు? అది కరీంనగర్ కు కూడా వర్తిస్తుందా? అక్కడి జనం నిశ్చింతగా నిద్రపోగలరా అంటే
కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 100-200 కాదు, ఏకంగా 10,000 కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం రోడ్డుకి ఈడ్చిందని బాధితులంతా ఆవేదన చెందుతున్నారు. 22/A కింద నిషేధిత లిస్టులో ఈ భూములను, ఫ్లాట్లను, కమర్షియల్ బిల్డింగ్లను చేర్చడంతో కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నాయని చెప్తున్నారు. మరో 2 నెలల్లో నిషేధిత జాబితాలో చేర్చిన తమ భూములను రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బాధితులంతా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ గ్రామాలకు, ఈ వార్డులకు వచ్చి నిషేధిత జాబితాలో ఉన్న భూములను పరిశీలించి అవి పట్టా భూములని తేలితే వాటిని రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, రేకుర్తి నిషేధిత భూముల జాబితా నుంచి.